గాయ్స్, నేను మీ విఘ్నేష్ని. ఇదైతే పార్ట్ 2. ఇప్పుడు మనం పార్ట్ 1 అయితే అందరు చూసి ఉంటారు. దానిలో మనం ఇక్కడైతే అయిపోయినాం. కొన్ని ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వల్ల మనమైతే అదైతే ఆపాల్సి వచ్చింది. ఇప్పుడు మనమైతే ఆల్ ఓకే అండ్ ఆల్ ఫ్రీ వచ్చేసి. అరే గాయ్స్, వచ్చేసాను గాయ్స్. కింద అట్లనే కనిపించింది. నేను గుడ్ లాగా నేను ఎందుకు ఇట్లా అవుతుందో అర్థమవుతలేదు గాయ్స్. ఇదైతే పార్ట్ 2. పార్ట్ 1 చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది పార్ట్ 1, మీరైతే చూసేయచ్చు గాయ్స్. ఫైనల్గా ఎన్ని ట్రైస్కో లాస్ట్ ట్రైకి అయితే ప్రశాంతంగా వచ్చినాం. ఒరే గాయ్స్, మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ నుంచి వస్తామా? ఓ మై గాడ్, ఇదే క్లిక్ కావాలి రస్సామి. ఒరే ఎక్కేసిన ఫస్ట్ ట్రైకి. ఒరే ఇషా గాయ్స్, మనకు చాలా బ్లాక్ మెయిల్ వస్తుంది గాయ్స్. ఒరే గాయ్స్, నేను లాస్ట్కి వచ్చి ఎడ్జ్కి జంప్ చేస్తున్నానే. ఏం కాదు, నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ టైం పర్ఫెక్ట్. అరే పర్ఫెక్ట్ అన్నప్పుడు ఎందుకు గాయ్స్ ఇది ఇట్లా పోతుంది? నాకు వచ్చే కోపానికి ఇది పోతుందా పోతలేదా అనుకుంటున్నా. ఓకే ఓకే జంప్. అరే గాయ్స్, ఎందుకు పడుతున్నానో అర్థమవుతలేదు. వాళ్ళైతే ఇంకా ఆడనే ఉన్నారు. ఒక్కరు కూడా ఆ ఎండింగ్ వరకు అయితే రాలేదు. వచ్చిన మనల్ని అయితే దాటుకోలేరు. అర్రే మనం దాటుకోలేదు అనుకున్నా కానీ నేను అప్పటి నుంచి ఇన్నే పడుతున్నా. ఒక జంప్, ఇంకొక జంప్, తెచ్చుకొచ్చినాక ఒక జంప్. అర్రే గాయ్స్, అది పోతలేదు. అరే అన్ని ట్రైస్ అన్నీ వేస్ట్ చేసేటట్టు ఉన్నా. అసలు మాస్టర్ ఎప్పుడు వచ్చి వస్తాడో తెలియదు. జంప్ జంప్. అమ్మాయ గాయ్స్, ఎన్ని ట్రైస్కో ఈ ట్రై అయితే వర్కౌట్ అయింది. నిచ్చెన ఎక్కేద్దాం. అయినా నేను అనవసరంగా వచ్చినాను గాయ్స్. పోనీ అని ఇప్పుడు పోదాం. పోనీ అని ఇప్పుడు ఫైనల్గా మనమైతే వచ్చేసాం. గాయ్స్, మనం దగ్గరికి వెళ్ళాలా? నొక్కినాం. ఓ విండ్షీల్డ్ గాయ్స్, మనం ఇక్కడికైతే వచ్చేస్తాము గాయ్స్. యు ఆర్ ఎ డేర్. మాకన్నా ఫస్ట్ వెళ్ళిపోయినారు వాళ్ళు. అరే గాయ్స్, పోతలేదు కదా, వీళ్ళు అన్ని ట్రైస్ చేస్తున్నారు. వెనకాలకి వద్దాం. సూపర్, వెనకాలకి వద్దాం. అరే గాయ్స్, ఎందుకు ఇట్లా అవుతుంది? మనమైతే అస్సలు అవుతలేదు. చాలా హార్డ్గా ఉంది. సార్ మా ప్రిన్సిపల్ సారా లేకపోతే మా టీచర్ పెట్టినాడా? వాడు ముఖం మా టీచర్ మా ప్రిన్సిపల్ సార్ ఇద్దరు ఒకటే ఫేస్ చేసుకొని ఉంటారు. నాకు తెలిసి ట్విన్స్ అనుకుంటా, ఏమో సారే అనుకుంటా. సారే క్లాస్ రూమ్లో ఉన్నాడంటే సారే. వాడు సారే వాడు వేస్ట్ నా కొడుకు. ఎంత ద్రోహం చేస్తాడంటే నమ్మక ద్రోహం కన్నా దారుణంగా చేస్తాడు. ఇష్టం వచ్చింది చెప్పమంటాడు, చెప్తే ఇంకా మనల్ని వేస్తాడు. అరే ఏంది గాయ్స్, వీడు స్కూల్ అంటే వీడు మార్నింగ్ స్కూల్ చేస్తాడు, ఆఫ్టర్నూన్ అంటే స్కూల్ అయిపోయినాక ఈ ర్యాంప్ని అంతా పెడతాడు. అంటే దీనిలో చిక్కుకున్న వాళ్ళని వేసేయడమే. ఇంత నమ్మక ద్రోహం అంటే మా సార్ గాడే వేస్ట్, నిజంగా చాలా వేస్ట్. మనము ఎందుకు గాసిపోతలేము? అరే గాయ్స్, వాడు జంప్ చేస్తున్నాడు అనుకుంటా. ఓకే అర్థమైంది. అరే గాయ్స్, నేను జంప్ చేసిన. అరే గాయ్స్, నేను జంప్ చేశాను కదరా. అరే హర్ష కూడా ఇంకా పోలేదా? అమ్మయ్య, అర్థమైంది.
ఓకే, ఫైనల్గా మనం అయితే వరకు అయితే వస్తున్నాం. అరే గాయ్స్, లాస్ట్ వరకు వచ్చి పడ్డామే. హర్షగాడు ఉన్నాడా పోయినాడా? అరే హర్షగాడు వదిలేసిపోయినాడే. మనం జంప్ బటన్ నొక్కడం మర్చిపోయినాం. ఎప్పలానే అయ్యేది జంప్ బటన్. ఈసారి అసలు జంప్ బటన్ అనవసరంగా నొక్కినట్టున్నాం. నెక్స్ట్ జంప్ బటన్. ఓకే, నెక్స్ట్ జంప్ బటన్. అరే గాయ్స్, చాలా నమ్మక ద్రోహం చేసినారు హర్షగాడు కూడా. వన్ సీక్రెట్ గర్ల్స్ అనేది చెప్పేస్తా, లేకపోతే నమ్మక ద్రోహం చేస్తాడా గాయ్స్. గాయ్స్ నాకు ఎంత హార్డ్గా ఉందంటే చాలా హార్డ్గా ఉంది. హర్షగాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో. నేను అనుకున్నాను ఫస్ట్ వీళ్ళు ఈడున్నారు కదా, ఈయన స్టక్ అయినారు కదా, నేను చూసుకోలే ఇది స్టార్ట్ ఎండింగ్ అంటే లాస్ట్ వరకు వస్తుందని. అరే వీడు ఎవడో పడ్డాడు అనుకుంటే వీడు అర్థమైంది గాయస్. వీడు ఒకటి, అరే గాయస్ లాస్ట్ వరకు వస్తున్నాం పడుతున్నాం గాయస్. వాడెవడో అనువాడంట, వాడు పోయినాడు. ఒకటే ట్రై గాయస్, ఒకటే ఒక ట్రై. అంత స్పీడ్గా ఎట్లా పోతున్నాడు నాకైతే అర్థమవుతలేదు. ఇంకా మన సాయ శక్తులు ఇదే లాస్ట్ ట్రై అయిపోవాలి. దేవుడా ఇదే లాస్ట్ ట్రై అయిపోవాలి. ఇదే లాస్ట్. టీచర్ గారు ఏడొస్తున్నాడో తెలియదు. అరే గాయ్స్, మనము జంప్ బటన్ క్లిక్ చేస్తున్నాం. మనము ఒక్కసారి క్లిక్ చేయాలా? అరే గాయ్స్, ఇది చాలా హార్డ్గా ఉంది. అనవసరంగా పోయినాం. నాకు చాలా కోపం వస్తుంది గాయస్. ఇది ఎంత ట్రై చేద్దాం అనుకున్నా పోతలేము మనం. అరే గాయస్, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. చాలా హార్డ్గా ఉంది గాయస్, చాలా హార్డ్గా ఉంది. అరే గాయస్, జంప్ అది క్లిక్ బటన్ ఏమన్నా పోయిందా ఏంది? ఫస్ట్ ఒకటి స్టార్టింగ్ అవుతున్నట్టు. ఇదే లాస్ట్ ట్రై అయిపోవాలి. ఓకే. అరే గాయ్స్, లాస్ట్ వరకు వచ్చినాం పడుతున్నాం. ఈసారి ఎక్కడైనా మనం ఈ మ్యాచ్ అయితే గెలవాలి. చాలా హార్డ్గా ఉంది. అరే పోతలేదు గాయ్స్, ఎంత కోపం వస్తుందంటే చాలా కోపం వస్తుంది. అస్సలు పోతలేదు ముందుకి. అది చూసినారా, ఎంత ముందుకు పోదాం అనుకున్నా పోతలేదు. ఇదే నా లాస్ట్ ట్రై గాయ్స్, అండ్ బిగ్గెస్ట్ జంప్. నాకు ఇంకంత కోపం వచ్చేసింది. ఓకే, ఫైనల్గా మనమైతే వచ్చేసినాము. చాలా మనమైతే కష్టపడి లాస్ట్ వరకు వచ్చింది. స్కోరే గోల్ టు ఓపెనా గోల్. ఓకే, అక్కడ కదా లెడ్ కావాలి బాబు, లెడ్ కావాలి. లెడ్ త్రో చేద్దాం. ఓ గాయస్ పడలేదు. ఇంకోసారి ట్రై చేద్దాం గాయస్. మనము ఇది మేబీ పార్ట్ 3 అవ్వచ్చు, పార్ట్ 3 కూడా కావచ్చు, రావచ్చు. మెషిన్ రాస్తాడు. ఇది వీడు మెషిన్ యూజ్ చేస్తున్నాడు. అరే మా ప్రిన్సిపల్ సార్ అన్న నచ్చుకుంటూ వచ్చేసాడు. మనకు ఒకది క్యాఫిటేరియాలో అయితే ఉండదు, ఎందుకంటే డోర్స్ మనము టాయిలెట్స్కి వెళ్ళాం. టాయిలెట్స్ ఒక ట్రై చేద్దాం. టాయిలెట్స్కి వెళ్ళి నేను తెలియకుండా ఓపెన్ చేసిన, పైన కనిపించిందని టాయిలెట్ పైన దుంకిన వచ్చేసిన. ఫైనల్గా ఊరిని ఫ్రెండ్స్ మనం దాని మీదకి త్రో చేయాలి. ఓకే, మనం త్రో అయితే చేసినాం. పర్ఫెక్ట్గా 1 ట్రైలోనే త్రో అయితే చేసినాం. కానీ చాలా హార్డ్గా ఉంది. మీరు మొత్తం ఐరన్ రాడ్స్ పెట్టినారే, అప్పటి నుంచి కనిపిస్తడం లేదు.
పెట్టాడండి గాయ్స్, అమేజింగ్. వీడు ఇవి పెట్టాడు. వీడు ఎట్లా కంట్రోల్ చేయాలి గాయ్స్? అస్సలు అర్థమవుతలేదు. పోవడంతో ఫస్ట్ ఇడికొచ్చేద్దాం. రావడంతో ఇడికొచ్చేద్దాం. ఇడికొచ్చేసి అరే కిందకి చెప్పాలా ఏంటిది? Guys, what happened guys? ఇదే మన లాస్ట్ ట్రై గాయ్. ఇంకా మనం పిచ్చి పట్టిందారా? పోతలేదు గాయస్, ఇది చాలా హార్డ్గా ఉంది. రావడంతో ఇక్కడికైతే వస్తున్నాం. ఇక్కడికి వచ్చేసాను, మనం ఈ ఎడ్జ్కి వచ్చేసాలి. ఓకే, పర్ఫెక్ట్. వచ్చేసినాం. ఎక్కడికి పోవాలి గాయ్స్? అర్థమైంది, ఇక్కడికైతే వచ్చేసారు మనం. అమ్మాయి గాయ్స్, ఫైనల్గా ఎన్నో టైమ్స్కి మనం అయితే ఇక్కడికి పోవాలి. అదే మళ్ళీ రిటర్న్ పోతే మళ్ళీ కష్టపడి వెనకాలకి రావాలి. సచ్చినట్టు ఇక్కడికి గాయ్స్. నిజంగా చాలా అసలు ఇన్ని ఎస్కేప్స్ చేసినాడు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడో మనకైతే అర్థమవుతలేదు. నిజంగా చాలా ఎస్కేప్స్ పెట్టాడు గాయ్స్, చాలా ఎస్కేప్స్ పెట్టాడు. కానీ ఆ ఎస్కేప్స్ అన్నీ దాటుకొని నేనైతే ఇంత దూరం వచ్చి ఇక్కడ ఏదో ఎనర్జీ డ్రింక్ ఉంది గాయ్స్. అరే గాయ్స్, ఓ మై గాడ్, ఇది స్పీడ్గా రన్ చేసేదా? అరే స్పీడ్గా పెట్టలేదు గాయ్స్. ఇది చాలా ఈజీగా ఉందంటున్నా, కానీ బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ఇదైతే ఈజీ. కొన్ని ట్రైస్లోనే మనం దీనైతే కంప్లీట్ చేయొచ్చు. మరి ఎక్కువ ట్రైస్లో కూడా మేబీ కంప్లీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకొక ఎనర్జీ పవర్ డ్రింక్ రాదనుకుంటే ఒకటే వస్తుంది అనుకుంటా. ఓకే గాయ్స్, ఇదే నా ఫైనల్ ట్రై. ఓకే గాయ్స్, ఇందాక ఇన్నవాడ్డా మనము గాయ్స్. వీడేంది గాయ్స్ ఇట్లా నవ్వుతున్నాడు బందీలాగా? భయపడ్డాను. క్యాఫిటేరియా గాయ్స్, ఇది క్యాఫిటేరియా. ఇది క్యాఫిటేరియా గాయ్స్. చాలా మై గాడ్ షాక్ గాయ్స్. నిజంగా చాలా హార్డ్గా అయితే ఉంది. మనం ఎంత ట్రై చేద్దాం అనుకున్నది అయితే అవుతలేదు. చాలా హార్డ్గా ఉంది. పడుతుంది గాయ్స్. ఇది మనము స్పీడ్ అయిపోయే కొద్దికి మనం ఇట్లా పడుతూనే ఉంటాం. అక్కడనే బ్యాలెన్స్ చేసిన గాయ్స్. ఓకే, క్యాఫిటేరియా అనుకున్నట్టు క్యాఫిటేరియానే అయింది. నేను క్యాఫిటేరియా నుంచి చూసిన ఒకసారి, అప్పుడు టీచర్కి ముందే కన్నా బదులు ఇది ఉండే పవర్ డ్రింక్ ఉండే గాయ్స్. ఇది అస్సలు మన వల్ల కాని పని అనిపిస్తుంది. కొన్ని ట్రేస్ అన్నా ఎక్కువ ట్రేసే పట్టేటట్టు ఉంది. ఓకే, దాని బటన్స్ చాలా స్పీడ్గా పోతుంది ఈ పవర్ ఎనర్జీ డ్రింక్. అరే గాయ్స్, ఇది మన వల్ల అవ్వదు అనిపిస్తుంది. బికాజ్ ఇది చాలా హార్డ్గా అయితే ఉంది. నిజంగా రియల్లీ చాలా హార్డ్గా ఉంది. రియల్గా జోక్ కూడా కాదు, రియల్గా చాలా హార్డ్గా అయితే ఉంది.
అరే గాయస్ మనం జంప్ తినడం మర్చిపోతున్నాం గాయస్. బెల్లి కొట్టాడండి ఆ సారే మొత్తం లేదు. సార్గాడు ఏమొస్తాడులే గాయస్. స్కాడ్గాడు వచ్చినా రాకపోయినా మనం అయితే పడుతూనే ఉన్నాం. చాలా హార్డ్గా అయితే ఉంది గాయస్. మనము పోలేకపోతున్నాం బికాజ్ మనము ఎంత హార్డ్గా ఉందంటే అసలు వెళ్ళలేకపోతున్నాం. మనం ఎట్లైనా ట్రై చేసి లాస్ట్ వరకు అయితే వెళ్ళాలి. ఓకే 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 మనము కొంచెం కూల్ అవ్వాలని అనిపిస్తుంది. 3, 2, 1 ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం. ఓకే వెళ్ళిపోదాము ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాం అనుకున్న పోతలేదు గాయస్. ఇది నిజంగా చాలా హార్డ్గా అవుతుంది. అయినా ఛాలెంజ్ అనవసరంగా వచ్చినాం అనుకుంటా. అసలుకి ఈరోజు ప్రిన్సిపల్ సార్ది మంది అనుకుంటా. అంటే గాయస్ మనం ఆ బటన్ ఎక్కుతున్నాం. బటన్ దగ్గరకు వచ్చినప్పుడే పోతుంది గాయస్. నిజంగా చాలా దారుణంగా ఉంది గాయస్. మనం ఏమనుకున్నది అయితే అయిపోలేదు. మేబీ పార్ట్ 3 కూడా రావచ్చు ఈ వీడియోకి. పార్ట్ 1 అయితే మీరు ఆల్రెడీ చూసినట్టు అన్నారు. పార్ట్ 3 కూడా మేబీ అప్లోడ్ అవ్వచ్చు. ఒకవేళ మీరు పార్ట్ 2కి ఒకవేళ మీరు ఎక్కువ లైక్స్ చేస్తే నేను ఇంకొక ఎస్కేప్ తోటైతే నేనైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతకే. ఒకవేళ 50K లైక్స్ చేస్తే నేను ఇంకొక కొత్త పార్ట్ 3 వీడియో అయితే నేనైతే ట్రై చేస్తా. ఇది చాలా దారుణంగా ఉంది. ఒకవేళ ఈ వీడియోస్కి 50K లైక్స్ చేస్తే మనము హార్డర్ మోడ్లో అయితే మనమైతే ఆడదాం. హార్డెస్ట్ మోడ్లో అయితే ఆడదాం. ఈజీ మోడ్ ఇంత సరిగా ఆడలేకపోతున్నాం అంటే ఇంకా హార్డర్ మోడ్ ఎట్లా ఆడతాము గాయస్. ఇంకా యుగాంతాలు అన్నీ మారిపోయినాయి. ఇదే నా లాస్ట్ ట్రై అనిపిస్తుంది గాయస్. నేను తక్కువ ట్రైస్ అన్నా కానీ చాలా ఎక్కువ ట్రైస్ అవుతున్నాయి గాయస్. గ్యాప్ ఇద్దాం మనము. గ్యాప్ అంటే ఒక్కసారి జంప్ చేసినాక అరే జంప్ బటన్ నొక్కడం మర్చిపోతున్నా గాయస్. లాస్ట్ వరకు జంప్ బటన్ మర్చిపోతుంది గాయస్. మేబీ ఈ వీడియో 30 minutes అయితే కావచ్చు బికాజ్ ఇది చాలా దారుణంగా అయితే ఉంది. నిజంగా అనుకున్న దానికన్నా చాలా హార్డ్ ఉంది. ఈజీ మోడ్ ఇంత హార్డ్ ఉంటే ఇంత హార్డ్గా చేయలేకపోతుంది ఈజీ మోడే. ఇంకా హార్డర్ మోడ్ తోటి వీడియోస్ అస్సలు కాని పని గాయస్. నిజంగా చాలా హార్డ్గా ఉంది. నేనైతే పార్ట్ 3 ఒకవేళ పార్ట్ 2 ఇప్పటికైతే ఈ పార్ట్ 2 వీడియోకి మీరు 50K లైక్స్ చేస్తే ట్రై చేస్తా పార్ట్ 3 వీడియోకి. ఎందుకంటే ఇది చాలా లాంగ్ వెళ్ళేటట్టు ఉన్నాయి వీడియోస్. పార్ట్ 3 కోసం 50K లైక్స్ చేస్తే ఈజియర్ మోడ్లోనే. అరే గాడ్ ఇది నిజంగా చాలా హార్డ్గా ఉంది. పార్ట్ 3 వీడియో కోసం మీరు పార్ట్ 2 వీడియోకి 50K లైక్స్ చేశారు అనుకోండి చాలు గాయస్. నాకు ఇంకేం వద్దు. 50K లైక్స్ చాలు. ఓన్లీ 50K లైక్స్. ఇంకా మనం దేవుళ్ళు అయిపోకూడదు. దేవుళ్ళు అయిపోవచ్చు. దేవుళ్ళకి హీరో అయిపోవచ్చు. 50K లైక్స్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎక్కువ వద్దు గాయస్. ఇదే నా లాస్ట్ ట్రై. పోతే పార్ట్ 3 వీడియో కోసం చూద్దాం. ఒకవేళ మీరు పార్ట్ 2 వీడియోకి 50K లైక్స్ చేస్తేనే నేను పార్ట్ 3 వీడియో అయితే పెడతా. జోగా నిజంగా అందరు యూట్యూబర్స్ ఏం చేస్తారంటే పార్ట్ 3 కోసం పార్ట్ 5 కోసం 5 లైక్స్ చేస్తే 3 లైక్స్ చేస్తే చాలు అంటారు. కానీ చేయకపోయినా కూడా వాళ్ళు వీడియోస్ అయితే చేస్తారు. నేనైతే రియల్గా ఇంకా సీరియస్గా నేనైతే చెప్తున్నా. పార్ట్ 3 వీడియో కోసం కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అంటే డిస్క్రిప్షన్లో లింక్ అంటున్నా.